ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. తమ్ముడు కల్లిగట్ల సత్యబాబు, మీరు విన్నారో లేదు, రత్నశ్రీ గారికి వాయిస్తున్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లు నిత్య సంగీతం పద్య పఠనము వెంకట్రావు గుప్తా మంచి అభినయం ఉన్నటువంటి ఒక పేరే చెప్పంటే చెప్పలేము. అవును వచ్చిన కాడి నుంచి అన్ని జిల్లా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి చాలా సంతోషం. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు, కళాభిమానులకు, కళాకారులకు అందరికీ కూడా మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ నమస్కరిస్తోంది. మరి మట్టిలో మాణిక్య లాంటి కళాకారులు ఎంతోమందిని ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఊరు ఊరు, వాడవాడ, జిల్లా జిల్లా తిరుగుతూ, రాష్ట్రమంతా కూడా తిరుగుతూ ఎంతోమంది కళాకారులతో కలిసి వారితో ముచ్చటించి వారి యొక్క అనుభవాలు, వారి యొక్క కళారంగ ప్రస్థానం అంతా కూడా మాట్లాడి తెలుసుకొని ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు ఇది నాకు ఒక పూర్వజన్మ సుకృతమే అనుకుంటున్నాను. మరి ఈరోజు ఈ ఉత్తరాంధ్రలోనే మంచి పేరున్నటువంటి హార్మోనిస్టు, చాలా పేరు ప్రఖ్యాతలు గడించి ఎన్నో తరాల, దాదాపు 2-3 తరాల వారికి కూడా సంగీతం అందించినటువంటి సంగీత దర్శకులు, మంచి హార్మోనిస్టు మన భాషలో చెప్పాలంటే. మరి గురువులు అయినటువంటి పెద్దలు మన ముందున్నారు. దాదాపుగా చూసిన వారు గుర్తుపడతారు, చూడనటువంటి వారు, తెలియనటువంటి వారికి వారి గురించి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ నమస్కారం. నమస్తే సార్. మీ గురించి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నోసార్లు, మేము రోజు ఒక్కసారైనా వారితో ఫోన్లో మాట్లాడతాను. మాట్లాడినప్పుడల్లా కనీసం వారంలో ఒక్కసారన్నా ఇట్లా ఇంటర్వ్యూకి ప్లాన్ చేసుకుంటున్నాం సార్ అంటే, ఉన్నారు రండి, వీరిని మనం లిస్ట్లో ఉన్నారు, ఇంతమంది ఈరోజు వస్తారు, ఇంతమంది ఈరోజు మనం కలిసే అవకాశం ఉంది అని చెప్పి చెబుతున్న సందర్భంలో మన రమణ ఉన్నాడు అని చెప్పేవారు. మరి నేను మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని ఊహించుకున్నా మీ ప్లేస్లో. మరి ప్రత్యక్షంగా మీ దర్శనం కలగడం నాకు ఆనందంగా ఉంది. మరి నమస్కారం సార్. మన ప్రేక్షకుల కోసం మీరెవరో అంటే స్థానికంగా అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా తెలియాలనేటువంటి ప్రయత్నం. మరి మీ వివరాలు తెలియజేయండి. నా పేరు కల్లిగట్ల వెంకటరమణ, హార్మోని వాయిస్తుంటాను. మాది రాజమండ్రి. మా నాన్నగారి పేరు కల్లిగట్ల సత్యనారాయణ గారు, మా అమ్మగారు లక్ష్మి. నేను పెద్ద కొడుకుని. నా తర్వాత 3 ఆడపిల్లలు. 5వ వాడు మా తమ్ముడు కల్లిగట్ల సత్యబాబు, మీరు విన్నారో లేదు, రత్నశ్రీ గారికి వాయిస్తున్నారు. సత్యబాబు గారు సొంత తమ్ముడు. ఓహో, వెరీ గుడ్. నాన్నగారు కళాకారులు, తాతగారు కళాకారులు. ఆ జీన్స్ బట్టి మనకు వచ్చినాయి. వారిని కూడా కలిసేటటువంటి భాగ్యం మాకు ఎప్పుడో ఒకసారి కలుగుతుంది, ఎదురు చూస్తున్నాం. కాలం చేసేసారు. ఎవరు? మీ నాన్నగారు కాలం చేసేసారు. సత్యబాబు గారు. మరి మొత్తానికి కుటుంబంలో కళారంగ ప్రస్థానం అనేటువంటిది వారసత్వంగా వస్తుందని మాకు అర్థమవుతుంది. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుని పోయే ముందు ఈ కళాభిషేకాన్ని, శతాధిక కళాభిషేకాన్ని, చాలా మందికి తొందరగా ఆ పాయింట్ రీచ్ కాలేదేమో. శతాధిక కళాభిషేకం అంటే 100కు పైగా కళాకారులు ఇంటర్వ్యూలు చేసినటువంటి ఆ సందర్భంలో ప్రతి ఒక్కరికి నెంబర్ ఇస్తూ పోతూ ఉంటే మన ఫ్లెక్సీలో నెంబర్ మార్చడానికి ఇబ్బంది అవుతుందని శతాధిక కళాభిషేకం అని పెట్టేసినాం అన్నమాట.
మరి ఈరోజు మీ గురించి మన ప్రేక్షకులకు తెలియజేసేటువంటి ఈ ప్రయత్నంలో మీరు మాకు అడిగిన వెంటనే ఈ కార్యక్రమంలో హాజరైనందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం. మరి మంచి భక్తి గీతంతో మీరు నోరు తెరవకపోయినా మీ వాయిద్యం ద్వారా మమ్మల్ని మా నోరు తెరిచి మా గాత్రం పలికేటట్లుగా మీరు ఆ వాయిద్యం అందించారు. మనసులో ఖచ్చితంగా కూని రాగాలు తీసుకునేటువంటి పరిస్థితిని కల్పించారు. చాలా సంతోషం. మరి మీరు హార్మోనిస్టుగా ఎన్నో ఏట ప్రవేశం చేశారు. హార్మోని ఎప్పుడు వచ్చానంటే ముందు 27వ సంవత్సరంలోనే తారాశంఖం నాటకంలో చిన్న చంద్రుడు వేషం వేశాను. తారా శశాంక నాటకంలో తారాశంఖం నాటకంలో చిన్న చంద్రుడు పాత్ర 7వ సంవత్సరానికి. ఆ తర్వాత అరిచితులు లోహితాసులు నేర్చుకున్నాం. ఆ తర్వాత పాండురామాచులో కృష్ణుడు వేషం వేశాను. ఆ తర్వాత 10వ ఏట వచ్చేసరికి లవకుశులుగా కుశుడుగా, తర్వాత భక్త ప్రహ్లాదుడుగా వేషాలు వేశాను. వాయిస్ మన చేంజ్ మెచ్యూర్ అయినప్పుడు వాయిస్ పోతా ఉంటాయి, బాలగాత్రం ఉండదు. ఆ పోయే టైంలో మాకు గాత్రం పోయింది. అప్పటికే నాన్నగారు ఇంట్లో రిహార్సల్స్ అయి చేస్తారు. నాన్నగారు మంచి వాయిస్, నాన్నగారిది మంచి బ్రెయిన్. అసలు వాయించడం రాదు. 65 మంది ఆర్కెస్ట్రాలు తయారు చేశారు నాన్నగారు. ఇలాగ నెక్కి ఇలా చెప్పింది, అక్కడ ఇలాగ ఆర్కెస్ట్రా తయారు చేశారు. అంత మేధావి నాన్నగారు. ఎంతో మంది కళాకారులు లేడీస్ ని కూడా తయారు చేశారు ఆయన. ఎంతో మంది అద్భుతమైన వాయిస్ నాన్నగారిది, తాతగారిది అద్భుతమైన వాయిస్. మేము ఎదిగేటప్పటికి మాకు ఇంచుమించు 5వ సంవత్సరం 6వ సంవత్సరం వచ్చేసరికి అప్పుడు నాన్నగారు ట్రూప్ నాటకాలు తీసేవారు. శ్రీకృష్ణ తులాభారం తీశారు ఫస్ట్. అది అయిన తర్వాత తెనాలి రామకృష్ణ నాటకం తీసారు, కొంచెం పెద్ద అయిన తర్వాత ఒక 5వ సంవత్సరం. ఇలా ఎప్పుడు రిహార్సల్స్ నెలల తరబడి ఇంట్లో జరుగుతూనే ఉండేవి. ఆ టైంలోనే నాదం అనేటువంటిది మన బ్రెయిన్ లో పట్టేసింది, వచ్చేసింది, ఆటోమేటిక్ గా వచ్చేసింది. సరే తర్వాత యాక్టర్లు అయ్యాము. యాక్టర్లు అయితే ఇంకా బ్రెయిన్ మెచ్యూర్ అవుతుంది కదా. అప్పుడు ఇలా కెరుక్కుంటా పోతుంటే వచ్చేసింది ఆటోమేటిక్. అది నాన్నగారు ఆయన కృషి చాలా ఎక్కువ. అంటే ఇంట్లో జరుగుతున్నటువంటి అదేదో చెప్తారే, నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లు నిత్య సంగీతం పద్య పఠనము లాగా మీ ఇంట్లో ఈ రకమైనటువంటి సంగీత సాధన జరుగుతుండటం వల్ల మా నాన్నగారు నేర్చుకునేటప్పుడు ఇంచుమించు వాయించేస్తున్నాం. 10 ఏట వచ్చారు వారం వాయించేస్తున్నాం సార్ నేను. అంటే ఇవాళ యూట్యూబ్ లో వచ్చేసి ప్రతి చిన్నపిల్ల ఏం చేసినా పెడుతున్నారు. అప్పుడు ఆ రోజుల్లో మరి మీడియా లేదు కదా. ఇంచుమించు 10వ సంవత్సరం వచ్చారు హార్మోనియం వాయిస్తున్నాం బ్రహ్మాండంగా. అంత సాధన చేశారు. నాన్నగారు చేయించారు కదా. తెల్లజామున లేపేసి చాలా ఇబ్బంది పెట్టేవారు నన్ను. నాన్నగారు నేను చచ్చిపోతాను బాబు అని అంత బాధ పెట్టేవారు. అది ఇవాళ నా జీవితాన్ని ఇచ్చింది అది. అంతే కదా, పెద్దవారు ఏదో మంచి ఉద్దేశం ఉంటేనే మనతో ఇబ్బంది పెడతారు. ఉద్దేశం అంటే కళ మీద వాళ్ళకున్నట్టు అభిమానం అంటది. అప్పటికే వాళ్ళు నాటకాలు లవకుశలు వేసేవారు నాన్నగారు. చింతా సుబ్బారావు ట్రూప్ లవకుశలు వేశారు నాన్నగారు. అప్పటికే నాటకాల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా సరే నన్ను దాంట్లో దింపాలని ప్రయత్నం చేశారంటే ఎంత మక్కువ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. అదే కదా, తాతగారికి అంతకంటే ఇష్టం. నేను అప్పటికే 10 సంవత్సరాలు వాయిస్తుంటే మా తాతయ్య గారు దేవుడు వేరే చోట కార్పెంటర్ వర్క్ చేస్తుండేవాడు. అక్కడ ఎవరన్నా ఆర్టిస్ట్ వస్తే వెంటనే ఆయన తీసుకొచ్చేస్తుండేవాడు. మా మనం బ్రహ్మాండంగా వాయిస్తున్నాడు హార్మోని, 2 సూదులు తీసుకొచ్చేసేవాడు. వాళ్ళకి అంత తపన ఉంది. అంటే ఆ రోజు అలాంటివి, ఆ యాక్టర్లు అలాంటి వాళ్ళు, ఆ సంగీతం ఆ రోజు. వాళ్ళకి మీడియా వచ్చి జనరేషన్ మారిపోయి ఇలా అయిపోతుంది కళారంగం. మరి చాలా సంతోషం సార్.
మీ యొక్క ఎదుగుదల అనేటువంటిది చాలా కఠోర సాధన నుంచి జరిగిందని మాకు అర్థమవుతుంది. మరి నాన్నగారి యొక్క ఆశయము నెరవేర్చినటువంటి సందర్భంలో అవును సార్, నాన్నగారు ఆనందపడ్డా? చాలా చూసి అసలు ఆ స్టేజ్కి వస్తాను వాళ్ళు ఊహించలేదు, తయారు చేస్తూ వచ్చారు అంతే. మరి గొప్ప గొప్ప కళాకారులకు వాయించే అదృష్టం వచ్చింది నాకు. లక్ష్మణరావు గారికి వాయించాను, రాజు గారికి వాయించాను, వెంకటేశ్వరరావుకి వాయించాను, కె నాగేశ్వరరావుకి వాయించాను, తెనాలి జి రామ్మోహన్ చౌదరికి వాయించాను, కుట్టి సత్యనారాయణ. ఈ గత 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కళాకారు పెద్ద కళాకారులు అందరికీ వాయించాను, అందరికీ వాయించాను. రమణ కావాలి, రమణ ఉండాలి అనే పరిస్థితి అనిపించుకున్నాను. అది జీవితంలో చెప్పుకోవడం అదృష్టం. నాన్న తర్వాత ఎవరైనా గురువులు ఉన్నారా హార్మోనియం? మా గురువు గగనం వెంకటరమణ గారండి, కరుణ భక్తులండి, మండపేట దగ్గర వాళ్ళ ఊరు అంగర. అక్కడ నాన్నగారు జాయిన్ చేశారు. సరళేశ్వర్ల వరకు ఎక్కడదో మనం నేర్చుకున్నాం, కానీ నాకు ఇప్పుడు కూడా తెలియదు. నాకు యథార్థ భగవంతుడు సాక్షిగా మీరు ఏదో స్వరం ఏదైనా అడిగారంటే మాత్రం చెప్పడం వల్ల కాదు, అది ఆటోమేటిక్ పడిపోయింది జీన్స్ బట్టి. ఇప్పుడు స్వరం పెడుతూ షడ్జం అంటారు, నిషాదం అంటారు, కాకల నిషాదం అంటారు, అవి కూడా నాకు తెలియదు, లేవు. అంటే రన్నింగ్ ఏమైందంటే మా వాయిస్ పోయి హార్మోనిలోకి వచ్చేసరికి ఆటోమేటిక్గా నాటకాల్లో పడిపోయాం, రన్నింగ్ లో పడిపోయాం. జీవితంలో ఈ ఆర్థిక పరిస్థితిని బట్టి కొంచెం ఆ రూటు భగవంతుడు ఇచ్చాడు మనకి. కళారంగంలో వేషాలు తగ్గిపోయి వాయిస్ పోయింది అనేసరికి మళ్ళీ భగవంతుడు ఈ రూట్ ప్రసాదించాడు హార్మోనియం. ఆ రాదుకుంటూ దుల్లుకుంటూ వచ్చేస్తున్నాం. ఇంకా సంగీతం నేర్చుకుందామనో తెలుసుకుందాం అనే పరిస్థితి మనకి అవకాశం దొరకలేదు నాకు. ఇంకా అంటే ముందుకు వెళ్ళిపోతున్నాం, మంచి వాయిద్యం మంచి రంగు భగవంతుడు ఇచ్చాడు, అది ముందుకు వెళ్ళిపోతుంది. అది ఇంకా ఆ రూట్ లో పడిపోయాము. నిజంగా మరి నాన్నగారు కష్టపడి మనం నేర్పబట్టి నా తర్వాత 3 చెల్లెలు పెళ్లి చేశాను, పెద్ద మనిషి చూసాను, పెళ్లి చూసి అన్ని చూసాను, తమ్ముడు చదివించాను. ఇప్పుడు ఈ కుటుంబాన్ని చూసుకుంటూ ఇప్పుడు దాకా పర్వాలేదు, ఇప్పుడు దాకా ఇప్పుడు కూడా ఏం లోట్లు దేవుడి దయ వల్ల. నాటకాలు అంటే తగ్గుతున్నాయి, అంటే కాలాన్ని బట్టి జనరేషన్ మార్పుని బట్టి కాలాన్ని తగ్గుతున్నాయి. నిజంగా నేనైతే ఏం చెడిపోలేదు. కళారంగ హార్మోనియం పెట్టి మీద నా కుటుంబాన్ని పెట్టుకున్నాను. మరి ఎంతో మంది అతిరథ మహారథులకి సంగీత సహకారం అందించినటువంటి మీరు చిన్నప్పుడు ఎప్పుడో పద్య పఠనం చేశారు. మరి మా కోసం, మా తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ కోసం ఒక పద్యం చదివితే బాగుంటుంది. వాయిస్ పర్లేదు సార్, ఏమీ లేకపోయినా పర్లేదు, తక్కువ శృతిలో. లేదంటూనే గురువులు చారుకేసితో మొదలుపెట్టినారు. మరి ఘనమైనటువంటి రాగాన్ని గతంలో పాడినటువంటి పెద్దల యొక్క ఆ బాణీలో పాడటం అనేది చాలా గొప్పతనం సార్. మరి మాకు చిన్న సవరణ మా కోసం మీరేమనుకోకుండా ఈ పద్యం అనేటువంటిది పాడుతా తీయగా అట్లాంటి కార్యక్రమాల్లో పాడినారు. దానివల్ల అదే బాణిలో పాడినారని చెప్పి మనకు కాపీ రైట్ వస్తుంది సార్ ఈ రాయబారం పద్యాలు. కాబట్టి వేరే పద్యం ఏదైనా చదవండి సార్, అప్లోడ్ చేస్తాను. ఒకవేళ నాకు అక్కడి నుంచి వార్నింగ్ వచ్చింది అనుకుంటే దాన్ని కట్ చేస్తా, దీన్ని నిలుపుకుంటా. ధర్మమైన
చాలా అద్భుతంగా పాడినారు సార్. మరి ఎందుకంటే పుట్టుకతోనే అదేదే పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్లుగా మీరు నాన్నగారి తాలూకా లక్షణాలన్నింటినీ పుణికిపుచ్చుకొని వాయించే అలవాటు చేసుకోలేకపోయినారు అంతే. జీవితాంతం పెట్టుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అలదానికి. జీవితాంతం చనిపోయే వరకు కూడా పెట్టుబడి ఏదో గెలుకుండా ఏదో గెలుపుతుంది, మొత్తం వాయించడం రాలేదు. అలాంటి కూడా మరి 6 మంది ఆర్కెస్ట్రా తయారు చేశారంటే 6 మంది. కొంతమంది పేర్లు చెప్పండి సార్. నేనండి, మా తమ్ముడు అండి, తణుకులో చిన్ని అని ఒక ఆర్మిస్ట్ ఉన్నాడండి, రాజమండ్రిలో కర్ర మల్లేశ్వరం ఒక ఆర్మిస్ట్ ఉండేవాడు ఆయన, శ్రీరామ దివాన్ చెరువు దగ్గర శ్రీరాంపూర్లో మల్లేశ్వరం గారు, ఆయన మరి మల్లేశ్వరం టైల్ ఆయన కంసాల్లో ఆయన ఒకడండి, పుణ్యక్షేత్రంలో నాగేశ్వరరావు అని ఒకడండి, బొమ్మల దొడ్లో రాధాకృష్ణ ఒకటండి. 7 ఆర్మిస్టులు తయారు అలాగే తయారు చేశాడు. ఏదో కెలుపుకోవడం వచ్చిన వాళ్ళు తీసుకోవడం, వాళ్ళు అలా చెప్పి ఇలా చెప్పి అందరినీ ఆర్మిస్టులు చేయదు. సామాన్య కృషి అంటే కృషి వలుడు అంటారు కదా, కళారంగం నాన్నగారు చేసిన కృషి అలాంటి. కళారంగంలో కృషి వలుడు. నాన్నగారు ఏ పాత్రలు ఆడేవారు? నాన్నగారు వేయని వేషం అంటూ లేదు, అన్ని వేషాలు వేశారు. చింతామణి భవాని వేశాడు, రామాయణంలో ఆంజనేయుడు వేశాడు, అర్జునుడు కురుక్షేత్రంలో అర్జునుడు వేశాడు, తులాభార్లో నెంబర్ 1 నారదుడు అయింది, చింతామణిలో దామోదరుడు వేస్తే ఆయన ఫస్ట్ పద్యం విపరీతమైన రెస్పాన్స్ వచ్చేది నాన్నగారికి. ఆంజనేయరాజు గారు పక్కన వేస్తే కూడా ఈయన సపరేట్ డాడీ ప్రత్యేక స్థానం. అలా అంత అద్భుతమైన వాయిస్. చిన్నప్పుడు వాళ్ళు పాడారు, ఆ నాన్నగారి వాయిస్ పోలేదు ఎటో మరి కారణ జన్మ కొంతమంది అంటారు, అలా కూడా వాళ్ళు. ఆంజనేయరాజు గారు కూడా ఏమి గాత్రం ఇచ్చారు భగవంతుడు అనేవారు. అంత గొప్పవారి చేత ప్రశంసలు అందుకోవడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు, ఎంతో. అందుకే మహానుభావులు అన్నారు. మరి ఇప్పుడు హార్మోనిస్టుల పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడు హార్మోనిస్టుల పరిస్థితి అంటే చాలా బాగుందని చెప్పాలండి. బాగుందంటారా? ఇవాళ 4 రూపాయలు వస్తున్నాయి, కష్టపడి వాయిస్తున్నారు, అందరికి వాయిస్తున్నారు, కుర్రోళ్ళు చాలా మంది తయారయ్యారు, చాలా బాగుంది. మరి గతంలో విద్య ఉన్నదని విద్య లేనిదానికి డిఫరెన్స్ చెప్తాను. చెప్పండి, చెప్పాలా సార్? శాస్త్రీయం తెలిసి ఉన్నవాడు కూడలేని అయిపోయింది. మా గురువులు చాలా మంది ఉన్నారు, మా పూర్వీకులు ఆకుల నరసింహమూర్తి గారు అని, గుడిమెట్ల గంగరాజు గారు చాలా మంది ఉన్నారండి. మా గురువు గారు కూడా చివరి దశలో ఆర్థికంగా నష్టపోయి చనిపోయారు, వీళ్ళు లేకుండానే చనిపోయారు. సంగీతం ఉన్నవాళ్ళు. మరి సంగీత జ్ఞానం లేనివాడు నా కుటుంబాన్ని నేను పోషించుకున్నాను చెప్తున్నాను మీకు. అవునవునవును. ఇప్పుడు చిల్లని పెద్ద మనుషులు చూసాము, పిల్లలు చూసాము, పురుళ్ళు చూసాము, సరే 20 రూపాయలు 20 రూపాయలు దీన్ని సంపాదించి మనం నిలబెట్టుకోవడం బట్టి కొంచెం ఉంటుంది. అంటే మనం మనిషికి వేరే అలవాట్లు వేరే రకంగా పోకుండా రూపాయలు కాపాడుకుంటే బాగుండొచ్చు. కొంతమంది అలా పాడైన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు కుర్రోళ్ళంతా కూడా మంచి మంచి కుర్రోళ్ళు వచ్చారు, 10 రూపాయలు జాగ్రత్త చేసుకుంటున్నారు, పంపగోడు కట్టుకుంటున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. మరి మీరు నిరంతరము హార్మోనిస్టుగా రకరకాల ప్రాంతాలకు వెళ్ళి నాటకాలు ఆడడము, అక్కడ ఉన్నటువంటి కళాకారులకు సంగీత సహకారం అందించడము, ఈ పనిలో చాలా బిజీగా ఉండి కుటుంబంతో కూడా సరిగా గడపలేనటువంటి పరిస్థితుల్లో మరి మేడం గారు స్పందన ఎలా ఉండేది? మేడం గారి స్పందన అంటే మీకు ఇంకో ముఖ్య విషయం చెప్పాలి. చెప్పండి. 85లో లక్ష్మణరావు గారు వాయించానండి చిన్నప్పుడు. 85లో, ఇప్పుడు నాకు 58 సంవత్సరాలు. 85లో నేను లక్ష్మణరావుకి హార్మోనిస్ట్కి వెళ్ళాను. 79లో అయితే మైనర్ ట్రూపులు వాయించేవాడిని. ఈ నాటకాలు ఉంటాయి కదా, టీం వర్క్ నాటకాలు ఉంటాయి కదా, వాటికి హార్మోనిస్ట్గా ఉండేవాడిని. 85లో క్యాస్టింగ్ నాటకాలు లక్ష్మణరావు గారికి అన్ని అప్పుడు రావడం జరిగింది. 85లో 2 సంవత్సరాలు ఆయన వాయించిన తర్వాత జయ గణేష్ ఒక ఆంజనేయుడు ఉన్నారు, ఆయనకు వాయించారు 2 సంవత్సరాలు. తర్వాత 89లో వసంత గారు అని సురభి ఆర్టిస్ట్ ఆవిడని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సురభి, మా మామగారి పేరు సురభి ప్రకాష్ రావు గారు. ఆయన వినాయక చవితి సినిమాలో నారదుడు. ఆయన చూస్తాం సార్. వినాయక చవితి సినిమాలో మా మామగారు నారదుడు. వాళ్ళ అమ్మాయి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆమె A1 చింతామణి, A1 సత్యభామ, A1 చంద్రమతి, వసంత ఆమె పేరు. సురభి అవేటి వసంత. మేము మ్యారేజ్ చేసిన కలిగట్ల వసంత అయింది. ఒక 6 సంవత్సరాలు 5 మాసాలు కాబోయిన తర్వాత ఆవిడ చనిపోయింది. చనిపోయింది ఒక పాప నాకు. మరి వారు ఎక్కడున్నా వారికి ఆ భగవంతుడు స్వర్గలోక ప్రాప్తి కలిగించాలని మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం సార్. మరి మీకు అందరికీ ఆ తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత మళ్ళీ బయట రంగానికి మళ్ళీ బయట యాక్టర్ హార్మోనిస్ట్ గా రావడం జరిగింది. రామారావు గారు కానీ, PS నాయుడు గారు కానీ, ఇలా వీటికి మళ్ళీ అంటే మళ్ళీ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యామో
మళ్ళీ ఎండింగ్ అదే మధ్యలో ఒక 6 సంవత్సరాలు 5 మాసాలు నా భార్యతో హ్యాపీగా ఆనందం. సామాన్యం పేరు కాదు, విపరీతమైన పేరు. వసంత గారు అంటే సామాన్య పేరు కాదు, అంత పేరుగా తిరిగాం. మళ్ళీ అక్కడ ఏదో ఫుట్బాల్ కొడితే తిరిగి వెనక్కి వచ్చినట్టు వచ్చింది. అలా జరిగింది సార్. అదే ఏదో దేవుడి దేవుడు వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాకా జీవితం నెట్టుకొచ్చాము. ఇప్పుడు 58 సంవత్సరాలు. ఇప్పుడైతే ఇంక ఈ ఆర్వం పెట్లు వేసుకుని ఉన్న జనరేషన్ లో ఈ ట్రైన్ లో మనం తిరగలేని పరిస్థితి ఏర్పడుతున్నాయి. వయసు రీత్యా కూడా తగ్గుతుంది. ఒక్కొక్క నాటకానికి ఒక్కొక్క కళాకారుడు బాగా రాణించేటటువంటి అవకాశం ఉంది. మంచి ప్రశ్న వేశారు. మరి అట్లాంటి వారిలో మీరు ఎవరి పేరు చెప్తారు? ఎవరెవరి పేరు చెప్తారు? ఒక్కొక్క పాత్రకు 1, 2 పేర్లు చెప్తారా? పాత వాళ్ళు తరం అంటే మరి సంగీత పరంగా చూసుకుంటే షణ్ముఖ ఆంజనేయ చూసుకోవాలి. ఒక నటనగా చూసుకోవాలంటే కేవీ రెడ్డి, డివి సుబ్బారావు వాళ్ళని తీసుకోవాలి. నేటి సమాజంలో కూడా మంచి కళాకారు, మంచి నటులు ఉన్నారు. ఇవాళ సుధాకర్ని తీసుకుంటే నెంబర్ 1 నటుడు. ఎవరు? మినగల సుధాకర్. మంచి నటుడు, టైం అండ్ సెన్స్ ఉన్నట్టు. మిగతా వాళ్ళు లేదని కాదు, ఎవరు చెప్పన్నారు అలాగా. మరి ఆ రోజుల్లో కె నాగేశ్వర హరిశ్చంద్రుడు, మరమూరు హరిశ్చంద్రుడు అద్భుతమైన హరిశ్చంద్రుడు, కె రామ్మోహన్ రావు అద్భుతమైన హరిశ్చంద్రుడు, కలగల లక్ష్మి గారు మంచి హరిశ్చంద్రుడు, కె వెంకట్రావు గుప్తా మంచి హరిశ్చంద్రుడు, మంచి అభినయం ఉన్నటువంటి. ఒక పేరే చెప్పమంటే చెప్పలేము. మరి గయోపాఖ్యానం వచ్చేసరికి నేను వచ్చేసరికి వెంకటేశ్వరరావు, కురుడు సత్యనారాయణ లైన్ లో ఉన్నారు. వాళ్లే తెలుసు మనకి. అంతకుముందు కావల్లో లక్ష్మణరావు గారు హార్మోనిస్ట్ గా వెళ్ళినప్పుడు రాయలసీమ రత్నం గారు అక్కడికి వచ్చారు. ఆడ అర్జునుడు వేషం వేశారు ఆంజనేయరాజు గారితో. రాయలసీమ రత్నం గారి గురించి ఆంజనేయరాజు గారు తెలుసుకున్నంత వయసు నాకు కాదు. అప్పుడు ఆంజనేయరాజు గారి గురించి కొంచెం తెలుసు నాకు. రాయలసీమ రత్నం గారిని చూసాం కానీ రాయలసీమ రత్నము పెద్ద అర్జునుడు పేరు అనేది తెలుసుకున్నంత వయసు నాకు కాదు. ఈ నాటక క్యాస్టింగ్ నాటకం గురించి తెలియదు నాకు. వెల్దుర్తి వెంకట నరసింహనాయుడు గారు ఆయన గురించి తెలుసుకునే వయసు కాదు. లతా లక్ష్మి గారిని కూడా వాళ్ళ ఇంటికి లక్ష్మణరావు తీసుకెళ్ళి చూశాను. లతా లక్ష్మి గారు ఇంత గొప్ప గాత్రం అని ఇదని అప్పుడు నాకు తెలియదు. ఆ వయసు అది. తర్వాత బోధపడి ఉంటుంది. తర్వాత వీరు తెలుసుకున్న తర్వాత అమ్మా ఇంత దూరం ప్రయాణం చేసామా, వీరితో ప్రయాణం చేసామా అనేటువంటి వీటన్నిటి కూడా గొప్ప అదృష్టం ఏంటండి. లక్ష్మణరావు గారికి హార్మోనిస్ట్ గా వెళ్ళగా లైఫ్ టర్న్ తీసుకుంది. అది మంచి నాకు గొప్ప జీవితంలో అదృష్టం. లక్ష్మణరావు గారు వాయించడం అద్భుతమైన గాత్రం, అలాంటి గాత్రం. అప్పటికప్పుడు ఈ రాగం ఇచ్చి అందులో పద్యం పాడేగల కెపాసిటీ ఉన్న మహా గొప్ప గాయకుడు ఎవరు లక్ష్మణరావు అని చెప్పాలి. సంపత్ నగర్ లక్ష్మణరావు గారు. మీ ఇష్టం, ఏ రాగం వాయించుకోండి, నువ్వు ఏ సంగతి అందించుకోండి, ఏ పక్క సంగతి ఏ పక్క రాగంలోకి వెళ్ళమండి, ఇమ్మీడియట్ గా పాడ గొప్పగా గాయకుడు. వాటికి వాయించడంలో మేము అనుభూతి పొందాం. మేము డబ్బుల కోసం వాయించలేదు. అవునులేండి. వాడికి వాయించేటప్పుడు ఎంతో ఆనందం, ఒళ్ళు పులకరించుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అదొక అనుభూతి. మరి ఈ రంగంలో అట్లాంటి సందర్భాలు అంటే స్టేజ్ పైన ఒక కళాకారుడు లేదా ఒక నటుడు పాడుతుంటే ప్రజల యొక్క స్పందనకు మురిసిపోయినటువంటి సందర్భం ఎక్కడ ఉన్నాయి? చాలా ఉన్నాయి. కొన్ని చెప్పండి. ఏ వెంకటేశ్వరరావు గారు ధర్మవరంలో ఈ మధ్య కాలం దాదాపు ఒక 8 ఏళ్ల క్రితం పాడినప్పుడు సొంతకాడ ఒక మాదిరి ఉంది వాయిస్. గ్రాడ్యుయేట్ తను లైన్ చేసుకుంటూ వారసి వచ్చి డివి సుబ్బారావు అర్జునుడు లైన్ చేసుకుని వారసిని వచ్చి గాత్రం లైన్ చేసుకొని పాడుతుంటే ఆనందపడి నేనే 100 రూపాయలు చదివిన సందర్భం. మీకు కావాలితే అడగ, నేనే 100 రూపాయలు చదివిన సందర్భం. అంటే తన్మయత్వం ఎప్పుడు పొందిన అడిగారు కాబట్టి చెప్తున్నాను. హృదయపూర్తిగా స్పందించడం అన్నమాట. తర్వాత సార్ అలా సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక బొబ్బుల నుంచి ఒక ఆంజనేయుడు వచ్చాడు, అప్పలనాయుడు అని. ఇక్కడ కోరుకొండ నాటకం ఆడుతున్నాం. ఆ చేత చేసినప్పుడు చూసినప్పుడు రోమాలు లెక్కపొడిచి నాకు ఎంతో ఆనందపడి నేను 100 రూపాయలు చదివించినప్పుడు అది ఉండాలి మనలో. అది లేకపోతే అవును అలాగే ఇది నా డబ్బుల కోసం నేను వాయిస్తున్నానంటే కాదు. లేదు లేదు లేదు, చేసే పని మీద మనకు ఒక తృప్తుల సంతృప్తి అంతే కదా. మరి ఇప్పుడు మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆంజనేయ పాత్రధారి అయినటువంటి బెండపూడి రామారావు గారికి సంగీతం అందిస్తున్నారని మాకు 15 సంవత్సరాల నుంచి వాయిస్తున్నాను ఆయన. మరి వారి గురించి 2 మాటలు చెప్పమంటే? వారి గురించి 2 మాటలు చెప్పాలంటే అండి, ముఖ్యంగా చెప్పుకోవాలి ఇవాళకి 30 సంవత్సరాల నుంచి మా స్నేహం ఏనాడు కోపం చూడలేదు మనుషులు. కోపం ఎలా కూడా ఆయన ముఖంలో చూడలేదు.
అంత ఏ వ్యసనాలు లేవు. అంత ఉత్తముడు మేము ఆ కళాకారులు చూడలేదు. ముఖస్థుతిగా చెప్పడం కాదు, వాస్తవం బయట కూడా చెప్పుకుంటాం మేము. చాలా సంతోషం సార్. మరి మీ తర్వాత మన తర్వాత జనరేషన్ అంటే జనరేషన్ మార్పు బట్టి ఇంకా నాటకాలు తగ్గిపోతాయి ఉంటాయి కదా సహజంగా కదా సార్. కనీసం ఆత్మానందం కోసం అన్నా ఇందులోకి రావట్లేదు ఎవరు. ఇప్పుడు ఎవడు వచ్చినా భక్తి యోగ పదం చేసి పాడడానికి వచ్చేస్తున్నాడు తప్ప అందులో ఇంకో వేషం ఉందో నేర్చుకుందామని కానీ ఈ వేషం నేర్చుకున్నాం ఎవడొస్తున్నాడు సార్. మీ పిల్లలు కురుక్షేత్రం నాటకం తీసుకోండి. మీ పిల్లలు మాకు పాప మ్యారేజ్ చేసి వారికి ఏమన్నా ఇందులో ప్రవేశం ఉందా అన్న? ఓకే ఓకే. మరి కురుక్షేత్రం నాటకం ఉంది రాగానే కృష్ణుడి హేత్రం అంటాడు తప్ప పక్క ఇంకో వేషం ఉందో నేర్చుకుందాం. మైనర్ వేషాలు ఎవరు ఉన్నాయా? కురుక్షేత్రం నాటకం మైనర్ వేషాలు ఉన్నాయా? ఎవరు నేర్చుకుంటున్నారు? దైవ పక్కన మైనర్ వేషాలు ఉన్నాయా? లేవు. ఈ అప్పుడు పద్యం పాడడానికి వస్తే పక్క పద్ధతి అంటున్నాడు, లేకపోతే చెల్లి చెలకు అంటాడు తప్ప కాబోలు అంటాడు. పక్క వేషం నేర్చుకుందాం ఒక్కడ రావట్లేదు. మరి అంతరించిపోతే ఏమవుతుంది సార్? నీ ఊరిని చెప్తాను రమ్మనండి, ఒక రావట్లేదు. రాజమండ్రి కళకళ కళకళ ఆడుతూ ఉండేది. కందుకూరి వీరేశ్వరంగా టౌన్ హాల్ అది. ఆయన ఆస్తులు కందుకూరి వేసిన ఆస్తుల్లో ఒక టౌన్ హాల్ ఒకటి ఉంది. సాయంత్రం అక్కడే పోగొడేవాళ్ళం. రోజు 30 మంది వచ్చేవాళ్ళు. ఇవాళ వారానికి 2 వస్తున్నారు. మీరు రండి కావాలి చెక్ చేసుకోండి. వారానికి 2 వస్తున్నారు అంతే. అది కూడా నా ఫోన్ బరాయించలేక. ఇలాగుండి మీరు బాగు చేయండి కళా రంగాన్ని అంటే ఏం బాగు చేస్తాం సార్? మనకు కూడా అంతరించిపోతే ఇంకా అది కూడా ఉండదు కదా. ఉండదు. అందుకనే సార్ గట్టిగా అయితే 3 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాలు అయితే అయిపోతుంది. ఇంకా తర్వాత ఎవడో చెప్పు మేము ఉండడం చెప్పలేము. ఇంకా వాళ్ళు నేర్చుకునే వాళ్ళు తరం రాదు. అందుకనే సార్ మీలాంటి వారు కొంచెం కనుమరుగైతే మీ యొక్క కళ అనేటువంటిది ప్రపంచానికి కనపడకుండా పోతుందనే ఉద్దేశంతో ఈ రకంగా ఒక వీడియో తీసి ప్రపంచానికి తెలిసేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చాలా సంతోషం. మీరు 10 కాలాల పాటు మీ ఆదర్శ భావాలు కావచ్చు, మీ అనుభవాలు కావచ్చు రాబోయే తరానికి ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాము. మరి మరొక పద్యాన్ని మన ప్రేక్షకుల కోసం. పోసినాను తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విట్టలించి వస్తువులు చేయించినాను. అత్తవారిచ్చిన అంటు మావిడి తోడ నీవు కూడా రాసి ఇచ్చినాను. పులసతి మేని సొమ్ములు పుస్తతో కూడా కొని వచ్చి నేను గుప్పినాను. పొలము వారల్లా పొలము వారల్లా నీకిది కూడదు కూడదనినా భార్య నూతికి దిగి పరువులిడినా లెక్క చేయక నీళ్ళు కుక్కమోలే కాచుకొని ఇస్తున్నాను కలిగి నేను. చాలా సంతోషం సార్. మరి మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాలు అంటే ఈ కళారంగంలో ఇంతకంటే నాకు తృప్తి ఏది ఇచ్చిందిరా అనేటువంటి భావన ఏ సమయంలో కలిగింది అనేది? ఈ తెలుగు వెలుగులని ఒక సోషల్ నాటకం అవుతుంది. తెలుగులు అంటే అది ఇప్పుడు ఇవాళ పంచరత్న నాటకం ఆడుతున్నాం కదా, 5 నాటకాలు 5 సీన్లు లాగా. తెలుగు వెలుగులో 9 సీన్లు ఉండేవి. పౌరాణికాలు సోషల్ ఉండేవి. దానికి వాయించినప్పుడు తిరుపతిలో మహతి ఆటంలో గరుడ అవార్డు ఇచ్చింది. తర్వాత మామూలుగా సాధారణంగా సన్మానాలు రోజు జరుగుతూనే ఉన్నాయి. మీ సేవలు అందుకున్నటువంటి ప్రముఖులు మిమ్మల్ని ఏ విధంగా చేరదీశారు అంటారు? ఇంకా అవి ఇవాళ సమాజంలో ఆయన అడగకూడదు. మళ్ళీ అన్ని కాలాన్ని కూడా ఉపయోగించుకోవడం తప్ప తిరిగి ఉపయోగపడే మనిషి జనరేషన్ కాదు ఇది.
సరే సార్, ఏది ఏమైనా ఉపయోగించుకోవడం తప్ప ఆ, అరే మన గురువుగారు ఈ లబ్ధి పొందేము ఈ ఉపకారం చేద్దాం అనే స్వభావం లేదు. ఉమ్, వాడిని ఎప్పుడు కూలివాడిగా చూస్తారు. ఉమ్, అదే అదే ఇది రాంగ్ అని నేను నా రాంగ్ అభిప్రాయం. అనుకుంటా కుదరదు. ఇంక మనం ఏది చెప్పినా సుఖం లేదు. ఆ, అంతే. ఇవాళ మీరు తరతరాల నుంచి వాయిస్తున్నా ఇవాళ హార్మోనిస్ట్కి 2000 రూపాయలు, ఒక ఆర్టిస్ట్ వాయిస్తే 2000 రూపాయల నుంచి కిరాయి పెరగలేదు. ఉమ్, వాళ్ళు 30,000 తీసుకుంటున్నారు, 40,000 తీసుకుంటున్నారు, 50,000 తీసుకుంటున్నారు కళాకారు. మనం ఏం చెప్తాం? ఉమ్, లోతుకు వెళితే ఉమ్, చాలా ఉంటాయి. ఉమ్, నువ్వు కష్టపడి నీ సర్వీస్ చేసిన వాడికి ఏదో చిన్న ఆపద వచ్చినప్పుడు ఉమ్. సాయం చేయని వాళ్ళు కళాకారులు కూడా ఉన్నారు. ఆయన పేర్లు చెప్పకూడదు. అవునవును. అంతే. అని సో ఇవన్నీ ఉపయోగించుకుని చెప్పి ఉపయోగించుకుంటారు. మనసులో మాట అనేటువంటిది మనము ఇంత సేవ చేసినా కూడా మనకు అవసరానికి ఆదుకునేటువంటి శిష్య బృందం కానీ కళాకారులు కానీ తక్కువగా ఉన్నారనేటువంటి బాధ అయితే కరెక్ట్. మనలో ఉందంటారు. కొన్ని ప్రాంతీయత తేడా కూడా ఉంటుందండి. ఆ, కొన్ని నేలను బట్టి కూడా మంచి గుణాలు ఉంటుంటాయి. ఆ, కొన్ని ప్రాంతాల్లో అవునులే అవునులే సార్. మా పారమైన గౌరవం ఉంటుంది. గురువు గారు వెంటబడుతూ ఉంటారు. మనకి ఏం కావాలితే అది సర్వీస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. అయితే నేటి జనరేషన్ లో తక్కువ అని చెప్పండి. రాష్ట్రం అంతా స్వార్థపూర్తి ప్రపంచం అయిపోయింది. అవునవును. దానిచేత కామన్ వెళ్ళిపోతుంటుంది. మనం వెళ్ళిపోతుండమే. మన రాష్ట్రంలో ఏ ప్రాంతాలకు తిరిగినారు సార్ మీరు? ఆంధ్రప్రదేశ్ లో నేను తిరిగినట్టు ఊర్లో ఏమీ లేదు సార్. ఆ, ఆ, దాదాపుగా లాంగ్ అంటే లక్ష్మణరావు గారు 85లో వాయించడం మొదలుపెట్టినప్పటి నుంచి మొత్తాన్ని స్టేట్ మొత్తం తిరిగేశాను. ఓకే. అంతకుముందు మా టీం నాటలు కాబట్టి మా ప్రాంతం 2-3 జిల్లాలో తిరిగేవాళ్ళం. లక్ష్మణరావు వచ్చిన కాడి నుంచి అన్ని జిల్లా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి. చాలా సంతోషం సార్. మరి ఇంత సుదీర్ఘమైనటువంటి ఈ కళారంగ ప్రస్థానంలో మీరు ఎన్నో మంచి ప్రశంసలు అందుకున్నారని, ఎంతోమందిని శిష్యులను తయారు చేశారని, ఘనపాటీలందరికీ కూడా ఈ స్వరపీకలతో నేను కూడా ఘనపాటి అని చెప్పి తెలియజేశారని మాకు అర్థమవుతుంది. మరి ఈ సందర్భంగా మిమ్మల్ని ఒక సన్మాన పత్రంతో సన్మానించాలని కోరుకుంటున్నాం. స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మరి కళా పోషకుడు, కళాకారుడు, సీనియర్ నటులైనటువంటి రంగస్థల నటులైనటువంటి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు నిజంగా నా శ్రేయోభిలాషి, ఎంతో మంది కళాకారుల యొక్క శ్రేయోభిలాషి, ఎంతో మందికి ఏమీ రానటువంటి వాళ్ళకి కూడా ఇది నేర్చుకున్నా అన్న అని చెప్పి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి సద్విమర్శకుడు. మరి వారి చేత ఈ సర్టిఫికేట్ ప్రదానం చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. సార్, మీ చేతుల మీదుగా వారికి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు రాబోయేటటువంటి కాలంలో కూడా ఎంతో మందికి కళాకారులకి మీరు ఇట్లాంటి సంగీత సహకారం అందించి మన కళారంగానికి జీవం పోయడంలో మీ యొక్క పాత్ర ఎప్పటికీ వన్నె తగ్గకూడదని, ఆ దేవదేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ కోరుకుంటుంది. అదేవిధంగా పెద్దలు మాట్లాడండి సార్. కళాకారులందరికీ విన్నపం ఏంటంటే, రమణ గారు మహానుభావులతో, ఎంతో మంది మహనీయులతో ఆయన తాలూకు సుదీర్ఘ ప్రయాణాన్ని కావించినటువంటి మహాను వ్యక్తి మన రమణ గారు. మరి ఆయన్ని నేను రమణ గారు అని సంబోధించకూడదు, నాకు తెలియదు. నాకు మీకంటే చిన్నవాడిని, పెద్దవాడిని కూడా తెలియదు. సుమారు 3 సంవత్సరాల వయసు నాకు. అయితే ఒక విషయం చెప్తాను నేను కళాకారులందరికీ కూడా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా గురువు అనేవాడిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు కించపరచకండి. దయచేసి విద్య నేర్చుకోకపోతే మానేయండి, కానీ అతను మాత్రం కించపరచకండి. కించపరిస్తే కళాకారుడు అధోగతికి పాలైపోతాడు. ఇది నా తాలూకా నా నోటిలో చూసినటువంటి విషయం. ఎందుకంటే నేను నా తాలూకా అనుభవంలో ఎంతో మందిని పతనం అయిపోయినటువంటి వ్యక్తులు నేను చూశాను. నేను శాంతం తనకు రక్ష అంటే అది శాంతం తన రక్షిస్తుంటా. అటువంటిది మహనీయుల తాలూకా ప్రబోధాలు, ఆయన తాలూకా సంగీతాన్ని మనం ఆస్వాదించాలా తప్ప ఎప్పుడు కూడా విమర్శ మాత్రం ఇప్పుడు కూడా చేయకండి దయచేసి. ఒక్క విషయాన్ని చెప్పేసి ముగిస్తారు సార్. ఒక ఆశ్రమంలో ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారికి ఏంటంటే మధుపానం చేయడం అలవాటు గురువు గారికి.
ఆ మధుపాన సేవ ఎలా చేసేవారంటే తాగడం ఈ బొటన వేలు తాలూకా గొయ్యి ఎంత అయితే ఉంటుందో అందులో సురాపానాన్ని వేసుకొని రోజుకి ఒక్కసారి ఇలాగా నాకేవరకైనా ఈ శిష్యుని చూశారు. చూసి ఏంటి మా గురువు గారు ఇలాగా ఇందులో పోసుకొని తాగుతున్నారు, ఇందులో ఉన్న మాధుర్యం ఏంటి రుచి అని చూద్దామని చెప్పేసి వాళ్ళు కూడా ఇలా వేసుకొని తాగడం మొదలుపెట్టారు. చాలా రుచిగా ఉంది, చాలా ఆనకంలా ఉంది. చూసి మా గురువు గారికి చేతగా తాగడం అని చెప్పి వీళ్ళు తాగడం మొదలుపెట్టారు. చెంబులతో తాగడం మొదలుపెట్టి దొరుకుతున్నారు. గురువు గారు ఇంటికి వచ్చేసారు. ఏమైందిరా ఎందుకు దొరుకుతున్నారు ఏంటి సంగతి అంటే, ఏమలేదు గురువు గారు, మీరు సేవించినట్టు మధుపాలను మేము సేవించామండి, ఎంత అందంగా ఉందో మీకు తాగడం కూడా చేత కాదంట. ఎందుకురా తాగుతున్నారు అంటే, మీరు తాగుతున్నారు కాబట్టి మేము తాగుతున్నాం. ఓహో, అయితే నేను తాగి మీరు తాగుతారా అని అడిగాడు ఆయన. తాగుతామండి అన్న. అప్పుడు ఆయన ఏం చేశాడంటే సీసాన్ని మరగబెట్టుకుని ఆయన తాగిడం జరిగింది. తాగంటారా అన్న. అంటే ఎందుకు అంటారంటే గురువు ఎటువంటి పనిని చేయగలరైనా ఆయనకి సమర్థత ఉంది, దాన్ని సమర్థించుకునే సామర్థ్యత గురువులకు ఉంటుంది. కానీ అటువంటిది గురువులు చేసిన దాంట్లో మనం చెయ్యాలి. ఆయన అంత బాగా సిగరెట్ కాలుస్తున్నాడు, మనం కూడా సిగరెట్ కాలుద్దాం అంటే మన నాటకాలను పొందాలి. కాబట్టి దయచేసి ప్రతి కళాకారుడు కూడా నాకు మనం ఏంటంటే గురువులు దూషించకండి, 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 దూషించకండి. నమో నమః. రమణ గారు మీకు నమస్కారం. సుఖీ భవ. మీరు అన్నారు ఏంటంటే మీ నాలుగో మాటలో ఒక మాట అన్నారు, నాకు మహా అయితే ఒక 5 సంవత్సరాలు అంతకట్టు లేదన్నారు. కానీ తప్పది. 5 సంవత్సరాలు కాదు, ఈ నాటక రంగం ఉన్నంత వరకు కూడా మీరు హార్మోనియం వాయిస్తారు. బాలు వాక్కు బ్రహ్మవాక్కు, బాలవాక్కు బ్రహ్మవాక్కు, బాలవాక్కు కాదు బాలు వాక్కు బ్రహ్మవాక్కు. నాటక రంగం ఉన్నంత వరకు కూడా మీరు హార్మోనియం వాయిస్తారు వాయిస్తారు వాయిస్తారు. ఇది మాత్రం యథార్థం. నాకు కళ మీద నాకున్నట్టు అభిమానం అలాంటిది, చేయాలని సర్వేసిన ఇది కూడా సహకరించాలి కదా. మీకు సహకరిస్తుంది, సహకరించాలి కదా. సహకరిస్తుంది, సహకరిస్తుంది, సహకరిస్తుంది. మరి ఈ కార్యక్రమాన్ని చివరిగా ఒక పాటతో ముగిద్దాం సార్. ఓకే.